నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. జడ్జిలతో ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. స్వాగతం పలికిన పలువురు మంత్రులు. ఈ నెల 15వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మ్యూజికల్ నైట్ ఏర్పాట్లను పరిశీలించిన ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ అవధానం హరిహర్నాథ శర్మ, జస్టిస్ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 2 అదనపు న్యాయమూర్తుల ప్రమాణంతో జడ్జిల సంఖ్య 30కి చేరింది. అవధానం హరిహరనాథ్ శర్మ. Having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, Having been appointed an additional judge of High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. I, Dr. Edavalli Lakshmanarao, Having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సీఎం చంద్రబాబు నాయుడుకు గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, పలువురు అధికారులు స్వాగతం పలికారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం అందజేయడానికి రాష్ట్రంలో 5 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా నారా భువనేశ్వరి వెల్లడించారు. ఒక్కొక్క కేంద్రం ఏర్పాటుకు 60 లక్షల వరకు ఖర్చవుతుందని ఆమె తెలిపారు. 5 కేంద్రాల ఏర్పాటుకు విరాళాలు సేకరించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చే నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సంగీత దర్శకుడు తమన్తో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు నారా భువనేశ్వరి చెప్పారు. ఆ ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మ్యూజికల్ నైట్ టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును తలసేమియాతో బాధపడే వారి సహాయార్థం అందజేస్తామన్నారు. స్టేడియంలో మ్యూజికల్ నైట్ ఏర్పాట్ల గురించి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది మేము ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో మేము కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో తమన్ గారు ఒప్పుకున్నారు ఈ ప్రోగ్రామ్ వే ఫార్వర్డ్ తీసుకెళ్ళటానికి. దీంట్లో నేను కోరేది ఏమనగా ప్రతి ఒక్కళ్ళు కుటుంబంతో వచ్చి, కుటుంబం సమేతంగా ఫ్రెండ్స్తో అందరూ వచ్చి మీరు ఈ ఈవెంట్ని మీరు ఎంజాయ్ చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఏది మీరు ఈ టికెట్ కొంటున్నారో ఈ ఈవెంట్కి, ఈ ప్రతి రూపాయి
థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి, పెద్దవాళ్ళకి మేము ముందుకు తీసుకెళ్తాము. దీంట్లో వచ్చిన డబ్బుతో మేము ప్రస్తుతం ఒక 5 సెంటర్లు మొదలు పెడదామని నిర్ణయించుకున్నాము. ఈ సెంటర్కి అరౌండ్ 40 to 50 lakhs అవుతుందండి. సో అందుకే మేము మెయిన్గా ఈ ఈవెంట్ అనేది పెట్టాము. ఇట్ ఈస్ ఫర్ అ సోషల్ కాజ్. సో నేను మరొక్కసారి ప్రతి ఒక్కరు నేను కోరేది ఏమనగా, మీరందరూ కుటుంబం సమేతంగా వచ్చి ఈ ఈవెంట్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వర తెలిపారు. గడిచిన 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ పాలన నిర్లక్ష్యానికి గురై పట్టించుకుని ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో 130 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కొన్ని పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా ఆయన వివరించారు. నియోజకవర్గంలోని 30వ డివిజన్ గద్దె వెంకటరామయ్య నగర్ లో 17.49 లక్షల రూపాయల వ్యయంతో స్థానికంగా ఉన్న నూతన వాటర్ ట్యాంకుకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 130 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రధానంగా డ్రైనేజీలు, రహదారుల నిర్మాణంపై దృష్టి సారించామని అన్నారు. 30వ డివిజన్ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న డివిజన్ అని, ఈ డివిజన్ లో గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పనులు సక్రమంగా జరగలేదని అన్నారు. గతంలో తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గద్దె వెంకటరామయ్య నగర్ ప్రాంతానికి స్థలాల రిజిస్ట్రేషన్ సౌకర్యం తీసుకొచ్చినట్లుగా చెప్పారు. రిజిస్ట్రేషన్ సౌకర్యం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పడుతున్నాయని అన్నారు. రహదారుల నిర్మాణం జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు ముందుకు సాగలేదని అన్నారు. ఇప్పటికీ అనేక అంతర్గత రోడ్ల నిర్మాణం జరగలేదని అన్నారు. ప్రస్తుతం రహదారుల నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారని, త్వరలోనే అన్ని రోడ్లను సీసీ రోడ్లుగా, బీటీ రోడ్లుగా మారుస్తామని అన్నారు. పార్టీలకు అతీతంగా డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి మాట్లాడుతూ డివిజన్లో ప్రజా సమస్యల అన్నింటినీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర సహకారంతో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతమైనవి. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా గత 5 సంవత్సరాలకు నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నింటిని కూడా టేకప్ చేశాం. ఇప్పటికీ ఈ 6 నెలల సమయంలో 130 కోట్ల పైగా వర్కుల్ని శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవ వర్కులు స్టార్ట్ చేసాం. మరి డ్రైన్స్ కానీ, ఎల్ఎన్టీలు కానీ, రోడ్లు కానీ అన్నిటిని కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో మొదలుపెట్టాం. ఇవాళ ఈ 30వ డివిజన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి డివిజన్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి గద్దె వెంకటరామయ్య నగర్ కానీ, అలాగే దావుబుచ్చి కాలనీ కానీ, అలాగే వినాయక్ నగర్ కానీ, ఈ రోడ్డు గుణదల వరకు, వంతెన వరకు కూడా ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి మంజూరు చేసాం. ఇవాళ అన్ని రకాలుగా వేగంగా నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మౌలిక సదుపాయాలు, డ్రైన్స్ని ఆ రోజే ఎల్ఎన్టీ డ్రైన్స్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కట్టించాం. మళ్ళా మిగిలినటువంటి డ్రైన్స్ అన్నింటిని కూడా తప్పనిసరిగా త్వరితగతిన ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేసాం. అలాగే ఈ ప్రాంతానికి వేగంగా కొత్తగా వచ్చినటువంటి ప్రాంతం కాబట్టి వాటర్ ట్యాంక్ లేదు. అందుకని వాటర్ ట్యాంక్ నోట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వాళ్ళు 18 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఈ లోపల రోడ్లు కావాలని అడుగుతూ ఉన్నారు. వినాయక్ నగర్ కానీ, అలాగే మన దావుబుచ్చి కాలనీ కానీ, గద్దె వెంకటరామయ్య నగర్ లోపల ఉన్నటువంటి రోడ్లు, కచ్చా రోడ్లు ఉన్నాయి. వాటిని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసాం. త్వరలో సీసీ రోడ్స్, బీటీ రోడ్లు అవి కూడా స్టార్ట్ చేయడం జరుగుద్ది. ఏది ఏవైనా ఈ 5 సంవత్సరాల లోపు, గతంలో నేను శాసనసభ్యుడు కాకముందు ఈ ప్రాంతం రిజిస్ట్రేషన్ కూడా లేదు. నేను ఆ రోజు వచ్చినాకే ఈ ప్రాంత వాసులు, కాలనీ వాసులు అందరూ వచ్చి రిజిస్ట్రేషన్ సదుపాయం లేదు మాకనంటే ఆ రోజున అధికారులతో మాట్లాడి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్లు కూడా కల్పించాం. దానివల్ల ఇవాళ వేగంగా అభివృద్ధి చెందింది. అంటే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ప్రభుత్వం తరపు నుంచి శాసనసభ్యుడు కానీ, మంత్రులు కానీ పట్టించుకుంటే వేగంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. సిటీ, హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నటువంటి ప్రాంతం ఇది.
దీన్ని ఖచ్చితంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. దీంట్లో పార్టీలకు అతీతంగా అందరం కూడా బాధ్యత తీసుకుంటాం. ఏది ఏమైనా సరే ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక్క పని పెండింగ్ లేకుండా మోడల్ నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వ రైతు కూలీ కార్మిక సామాన్య ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా డివిజన్ కేంద్రాల్లో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా రైతు సంఘం జేఏసీ అధ్యక్షుడు వడ్డే శోభనాథేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ అన్నం పెట్టే రైతులను దారుణంగా మోసగించిందని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు మేలు చేస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ ఊసే లేదన్నారు. కేంద్రానికి గుణపాఠం చెప్పేందుకే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ ర్యాలీలో రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సత్యనారాయణపురంలోని వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఈ నెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లుగా హాస్పిటల్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బివి గురునాథ శర్మ తెలిపారు. శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శివాలయం దగ్గర శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు హాజరు కానున్నట్లుగా వివరించారు. ప్రత్యేక అతిథిగా టీడీపీ బ్రాహ్మణ సాధికార రాష్ట్ర సభ్యులు గార్లపాటి విజయ్ కుమార్ హాజరవుతారని, అతిథుల చేతుల మీదుగా వైద్య శిబిరం ప్రారంభోత్సవం జరుగుతుందని అన్నారు. హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్య శిబిరానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా డాక్టర్ గురునాథ శర్మ మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరంలో కీళ్లు, ఎముకలు, వెన్నుపూస, చిన్నపిల్లల వైద్యం, దంత వైద్యులు, జనరల్ మెడిసిన్ వైద్యులు, ఆయుర్వేద వైద్య నిపుణులు పాల్గొని సంబంధిత వైద్య సేవలు అందజేస్తారన్నారు. షుగర్, బీపీ, ఈసీజీ, బిఎండి, వైబ్రో చెక్ టెస్టులు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా అందిస్తున్నట్లుగా చెప్పారు. అనంతరం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎడ్లపాటి శిరీషారాణి మాట్లాడుతూ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుభవజ్ఞులైన 10 మంది వైద్యులు వైద్య శిబిరంలో వైద్య సేవలు అందజేస్తారని అన్నారు. 26వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం జరుగుతుందని అన్నారు. విలేకరుల సమావేశంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బి మేఘన, సిఆర్టీ, డయాబెటాలజీ అండ్ మెటబాలిక్ డిజార్డర్ వైద్యులు విట్టం శెట్టి శశాంకర్, పంచకర్మ స్పెషలిస్ట్ వైద్యురాలు సింధు బొమ్మిడి, దీర్ఘకాలిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ పి జగదీష్, క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ వై శేషసాయి తదితరులు పాల్గొని వైద్య శిబిరంలో అందించనున్న వైద్య సేవల గురించి వివరించారు. ప్రజలంతా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉచితంగా వైద్య సేవలు పొందాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. విజయవాడ వాస్తవ్యులందరికీ ఒక శుభవార్త. మన వేద హాస్పిటల్ సత్యనారాయణపురం శివాజీ కేవ్స్ లైన్లో ఉన్న వేద హాస్పిటల్ నందు రేపు 26వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం ఒకటి నడపడం జరుగుతోంది. ఈ సదవకాశాన్ని అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వైద్య శిబిరంలో మల్టీ స్పెషాలిటీ అనగా ఎముకలు, కీళ్లకు సంబంధించిన డాక్టర్లు, వెన్నుముకకు సంబంధించిన డాక్టర్లు, పిల్లల ఎముకల స్పెషలిస్టులు, డెంటల్ డాక్టర్లు, వివిధ రకాల మల్టీ స్పెషాలిటీ డెంటల్ సదుపాయాలు, అలాగే డయాబెటీస్, హైపర్ టెన్షన్కి సంబంధించిన జనరల్ ఫిజిషియన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ డాక్టర్ గారు, సైకాలజీ స్పెషలిస్టు, ఇలా వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటారు. ఇదే వైద్య శిబిరంలో బోన్ మినరల్ డెన్సిటీ అనగా ఎముకల సాంద్రత మరియు వైబ్రో చెక్, పాదంలో ఉండే స్పర్శలకు సంబంధించిన లోపాలకు సంబంధించిన టెస్టులు, అలాగే ఇతర బ్లడ్ టెస్ట్ ఏవేవి అవసరం ఉంటాయో వాటన్నిటిని ఉచితంగా చేయడం జరుగుతోంది. ఈ సదవకాశాన్ని విజయవాడ వాస్తవ్యులందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. నేను డాక్టర్ శేషసాయి. వేద హాస్పిటల్ అందరికీ మంచి వైద్యం అందుబాటులోకి రావాలని ఒక మంచి ఎయిమ్తో స్టార్ట్ చేశాము. గత 6 ఏళ్ల నుంచి ఎంతోమందికి సత్యనారాయణపురము చుట్టుపక్కల చాలామంది మేము మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. చాలా డిపార్ట్మెంట్లు మా దగ్గర ఉన్నాయి. దీనిలో భాగంగా ఈ నెల 26వ తారీఖున ఒక మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. దీనిలో చాలామందికి బిఎండి టెస్టులు, షుగర్ టెస్టులు, ఈసీజీ ఇలాంటి టెస్టులు ఎన్నో ఫ్రీగా చేస్తున్నాము. దాదాపు 14 డిపార్ట్మెంట్ డాక్టర్లు దీంట్లో పాల్గొంటున్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జను, ఆర్థోపెడిషియన్స్, స్పైన్ సర్జన్స్, ఇలా ఎన్నో డిపార్ట్మెంట్ పాల్గొంటున్నాయి.
సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మంచి ఆరోగ్యాన్ని అలవాటు చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. సో అందరూ ఈ క్యాంపుకి విచ్చేసి అందరు డాక్టర్ని ఫ్రీగా కన్సల్ట్ చేసుకొని మంచి అడ్వైస్ తీసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మేఘ్నా, ఎండి పీడియాట్రిక్స్ పిల్లల స్పెషలిస్ట్, వేద హాస్పిటల్ నుంచి. సో ఈ నెల 26వ తారీఖు సండే మనకి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఈ హాస్పిటల్లో. సో ప్రతి పెద్దలందరూ వాళ్ళ పిల్లలకి అవసరమైన టెస్టులు, కావాల్సిన హైట్ వెయిట్ చెక్ చేయడానికి, తర్వాత వాళ్ళకి అవసరమైన డౌట్స్ ఏంటైనా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాల్సినవన్నీ నేను ఉచితంగా అన్ని విధాలుగా మీకు సహాయపడతాము. ఐఎమ్ డాక్టర్ శశాంకర్. నాది ఎంబీబీఎస్ అయింది. నేను డయాబెటాలజీ, మెటబాలిక్ డిజార్డర్స్ చూస్తాను. అండ్ అలాగే క్రిటికల్ కేర్ అండ్ ట్రామా, ఎనీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ ట్రీట్ చేస్తాను. పాలియేటివ్ కేర్ ఐ హ్యావ్ డన్ కోర్స్ ఇన్ పాలియేటివ్ కేర్ అండ్ సర్టిఫైడ్ ఇన్ డయాబెటాలజీ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్. హాయ్ అండి, నమస్తే. నా పేరు డాక్టర్ సింధు, పిఎంఎస్, ఎండి ఆయుర్వేద, స్పెషలైజేషన్ పంచకర్మ. ఈ క్యాంప్లో మనం స్పెషల్గా క్రానిక్ డిజార్డర్స్ అంటే మోకాలు నొప్పులు లేదా కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఎక్కువగా మన ఆయుర్వేదిక్లో మంచి సొల్యూషన్స్ ఉంటాయి. ఇలానే కాకుండా నరాలకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి లైక్ బెల్స్ పాల్సీ కానీ, ఫేషియల్ పాల్సీ కానీ, పెరాలిసిస్ కానీ ఇలాంటి వాటికి అండ్ అంతేకాకుండా మైగ్రెయిన్, సైనసైటిస్ వంటివి కూడా బాగా ఆయుర్వేదంలో మంచి చికిత్సలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే సోరియాసిస్ కానీ, స్కాల్ప్ సోరియాసిస్ కానీ చాలామంది బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికి కూడా మనకి ఔషధ అంటే ఆయుర్వేదిక్ పద్ధతిలో పంచకర్మాస్ అని కూడా స్పెషల్గా చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకొని పేషెంట్కి ఎలా అయితే మనం శమన ఔషధీస్ అంటే నార్మల్గా మెడిసిన్స్ ఇచ్చి తగ్గకపోతే అప్పుడు పంచకర్మ ట్రీట్మెంట్స్ అలాంటివి చేస్తామన్నమాట. సో అందరూ ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పేరు శిరీష ఎడ్లపాటి, మేనేజింగ్ డైరెక్టర్ వేద హాస్పిటల్ అండి. ఈ నెల 26వ తారీఖున మేము ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో బీపీ, షుగర్, వైబ్రో చెక్, బిఎండి టెస్టులన్నీ ఫ్రీగా చేస్తున్నాము. ఈసీజీ కూడా అవసరమైన వాళ్ళకి మందులు కూడా ఫ్రీగా ఇస్తాము. సో మా స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు 8 to 2 o'clock. సో ఈ సర్వీస్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నేను మీ డాక్టర్ జగదీష్, బిఏఎంఎస్, వేద హాస్పిటల్, సత్యనారాయణపురం. ఈ నెల 26వ తారీఖు అనగా ఆదివారము మన శివాలయం సీతారామ కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహింపబడుతోంది. ఈ క్యాంపులో దగ్గర 14 మంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ పాల్గొంటారు. కావున తామెల్లరూ ఈ 14 మంది డాక్టర్ల సర్వీసెస్ని ఉపయోగించుకొని మీకు ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వాటికి ఉచితంగా సొల్యూషన్స్, అట్లాగే ఉచితంగా ఎవరెవరికి అవసరమో వారికి ఈసీజీ, రక్త పరీక్షలు, అవసరమైతే ఇంకేమైనా మా ద్వారా ఉచితంగా సేవలు పొందగలరు. అట్లాగే అవసరమైన వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. ముఖ్యంగా వెన్నుపూస సమస్యలు, పక్షవాతము, మైగ్రేన్ వంటి, అట్లాగే కీళ్లవాతము, ఆటోఇమ్యూన్ డిజీజెస్ వంటి వాటికి ఈ క్యాంపు నందుకు స్పెషలైజ్డ్ డాక్టర్స్ వచ్చి మీకు సలహాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో చేపట్టిన అక్రమ కేసులపై విజయవాడ ప్రత్యేక కోర్టుకు మంత్రి రామానాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసి నిర్బంధించిన ఆశా వర్కర్లకు సహాయం చేసేందుకు నాడు అక్రమ కేసు వాయిదాకు హాజరయ్యారు. విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు మంత్రి రామానాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. 2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్లకు న్యాయపరంగా అండగా నిలిచిన మంత్రి రామానాయుడుతో పాటు పలువురు పార్టీ శ్రేణులపై నాడు అక్రమ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి గత 4 సంవత్సరాలుగా విజయవాడ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు. ఆనాడు తమ న్యాయపరమైన కోరికల సాధనకే తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఆశా వర్కర్లు వెళుతుండగా పాలకొల్లు రైల్వే స్టేషన్లో బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎన్నడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తక్కని మహిళలు, గర్భిణీలను సైతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విడిచిపెట్టకపోవడంతో వారి కుటుంబాలు సైతం ఆందోళనకు గురి చేశారు.
పోలీస్ స్టేషన్లు నిర్బంధించిన ఆశా వర్కర్లకు మహిళలకు కనీస భోజన సదుపాయంతో పాటు న్యాయపరమైన సహాయం అందజేయలేదన్నారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేస్తున్న ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న రామానాయుడుపై అధికార పార్టీ ఒత్తిడిపై పాలకొల్లు పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో మంత్రి రామానాయుడు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆశా వర్కర్లు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఆ రోజు విజయవాడ ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా తెల్లవారుజామునే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళల్లో బాలింత్రాలు ఉన్నారు, పాపం గర్భిణీ స్త్రీలు ఉన్నారు, మహిళలు. ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కనటువంటి మహిళల్ని కూడా అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడమే కాదు, మాలాంటి శాసనసభ్యుల్ని ఒక ప్రజాప్రతినిధుల మీద కూడా ఆ రోజు అక్రమంగా మాపై కూడా కేసులు పెట్టి ఈరోజు ఏదైతే ఇక విజయవాడ స్పెషల్ కోర్టుకి ఆ కేసుల నిమిత్తం హాజరవడం జరుగుతోంది. అంటే గత నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం ఒక కక్షలు కేసులు వేధింపులతో సాగినటువంటి పాలనకు ఈ ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలకి మేలు చేసి ప్రజలకు సేవ చేయడం కూడా తప్పుగా ఆ రోజు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కూడా విజయవాడ ఈ స్పెషల్ కోర్టుకి ఆశా వర్కర్ల కేసు నిమిత్తం హాజరవడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది. మచిలీపట్నంలో శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను శానిటేషన్ సిబ్బందిని హెచ్చరించారు. ఇంటింటా చెత్త సేకరణ జరుగుతున్నప్పటికీ రోడ్ల వెంబడి చెత్త ఎవరు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండకపోతే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. మచిలీపట్నంలోని 45, 46 డివిజన్లో పర్యటించి ఇంటింటి చెత్త సేకరణ ఎలా జరుగుతుందో జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. చెత్త సేకరించే సమయంలో తడి పొడి చెత్త వేరు చేయించి సేకరించాలని సిబ్బందికి సూచించారు. ఈడేపల్లి చిన్నశక్తి గుడి రోడ్డు వెంబడి చెత్త అపరిశుభ్రత పరిశీలించిన కలెక్టర్ శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రజలు తడి పొడి చెత్త వేరు చేసి శానిటేషన్ సిబ్బందికి అందించేలా వారిలో అవగాహన కల్పించాలన్నారు. ఎక్కువ చెత్త వేస్తున్న వారిని గుర్తించేందుకు అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ 100% జరగాలని కమిషనర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఇందులో భాగంగా స్వచ్ఛ మచిలీపట్నం, సుందర మచిలీపట్నం సాధనకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. జడ్జిలతో ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. స్వాగతం పలికిన పలువురు మంత్రులు. ఈ నెల 15వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మ్యూజికల్ నైట్ ఏర్పాట్లను పరిశీలించిన ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.